10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను, పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను, మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో. ఆ రోజున మా స్వామి బయలుదేరుతున్నాడు, ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు మహానుభావుడు. హనుమ అంటే మాట, బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు, సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబన్నివ బభౌచార్పి సౌర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల మించి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి, ఎందుకని పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు. ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జననష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాళ ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు, పడుంది కాబట్టి రాక్షసులు పైకి రారు, పోన్లే మంచి పని అయిందని ఊరుకున్నాడు తెలియనట్టు. ఉన్నాయి రెక్కలు, బంగారు పర్వతమే కానీ ఉపయోగపడవు, పైకి రాలేడు, అందులో పడున్నాడు అలాగా. కానీ ఆ మహానుభావుడు సాగరం మాట్లాడుతూ అంది, మనం ఇవాళ ఇలా ఉన్నాము అంటే సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది సగరలు భూమి మీద పెట్టినటువంటి గోతులలోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లు సాగరములయ్యాయి. అది సముద్రం రామచంద్రమూర్తి వంశంలో వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని ఏ విధమైనటువంటి ఉపకారమును కోరకుండా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి హనుమకి ఉపకారం చెయ్యొద్దు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఎంత గొప్ప మాట చెప్తుందో. చేసిన ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలి. పాతాళ సాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి ఊర్ధ్వమూల మదశ్చైవా శక్తిత్తే శైలవర్ధితం. పాతాళానికి ద్వారానికి అడ్డంగా పడ్డావు, నువ్వు పైకి పక్కలకి కిందకి పెరగగలవు. లే, పైకి లేచి నీ మీద ఉన్నటువంటి అరణ్యాలు తేనెపట్లు చూసి ఆయనకి స్వాగతం పలుకు. మహానుభావుడు ఒక్కసారి దిగుతాడు, కాస్త ఆహారం తీసుకుంటాడు, మంచినీళ్లు తాగుతాడు, తేనె తాగి వెడతాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంత గొప్పది. ఆతిథ్యం ఇస్తానన్నందుకు మైనాకుడికి రెక్కలు మళ్ళీ నిలబడ్డాయి. అందుకే రామకార్యం మీద వెడుతున్నటువంటి వ్యక్తికి మాట సాయం చేసినా అది ఉత్తినే పోదు, వంశం 7 తరాలు కాపాడుతుంది. సుందరకాండ నిరూపణం చేసి చూపించింది. కాబట్టి ఒక్కసారి మైనాక పర్వతం బంగారు శిఖరాలతో నిలబడింది. మధ్యే లవణతో యస్య విఘ్నోజమితి నిశ్చయ. మధ్యలో బంగారు పర్వతం వచ్చింది, ఏమిటి ఇది విఘ్నమని మహానుభావుడు ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టి శిఖరములను చూర్ణం చేసేశారు. పురుష రూపం దాల్చి నిలబడ్డాడు. నిలబడి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. నీలాంటి అతిథి ఎక్కడ దొరుకుతాడయా నాకు? మహానుభావ వచ్చావు, కాసిని పళ్ళు తిని ఇంత తేనె తాగి వెళ్ళవయ్యా అన్నారు. నిజంగా అంత తొందరలో ఉన్నవాడు తిరస్కరించి మాట్లాడచ్చు. మాట వైభవం అంటే ఏమిటో హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఆగకుండా వెళ్ళిపోతూనే ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు. ప్రీతోస్మికృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే. మాట ఇచ్చాను, మధ్యలో ఆగకూడదు. నువ్వు నాకు ఉపకారం చేసినట్టే, నీవు చేసినటువంటి ఉపకారం నేను పుచ్చుకున్నట్టే, ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ముట్టుకున్నారు, ముందుకెళ్ళిపోయారు. అవతల పొద్దుపోతోంది, పగటి వేళ లంఘనం చేశారు, సాయంకాలం లోపల వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేశాను,
రామచంద్రమూర్తి యొక్క బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీదకి ప్రయాణం చేసే ముందు మధ్యలో ఏదో కనపడిందని అక్కడ ఆతిథ్యం తీసుకుని వెళ్ళదుగా, తిన్నగా వెళ్ళిపోతుంది తప్ప. కాబట్టి నేను కూడా అలా వెళ్ళాలి. ఎంత మర్యాదతో మాట్లాడతారో దాటిపోయారు. సురస వచ్చింది. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. ఇదిగోనమ్మా మహానుభావుడు హనుమ 100 యోజనముల సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ముహూర్తం విఘ్నమాచర, చిన్న విఘ్నం చెయ్యమ్మా, తట్టుకుంటాడో లేదో చూద్దామన్నారు దేవతలు. ఆవిడొచ్చి అడ్డంగా భూతంలా నిలబడి నోరు తెరిచింది. నోరు తెచ్చి ప్రవిష్టోస్మిహితే వక్త్రం, రా నా నోట్లోకి రా, నేను నిన్ను తింటానని. ఆయన అన్నాడు, రామకథ ఎన్ని మాటలు చెప్తారో హనుమ, అసలు సుందరకాండ బలమంతా అదే. ఇన్ని మాటలు చెప్తారో కానీ ఒకసారి చెప్పినట్టు ఒక మాట చెప్పరు. ఎక్కడ చెప్పినా ఆ సమయ సందర్భాల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. కాబట్టి ఆయన అన్నారు, అమ్మా రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీందృశ్య రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి తన భార్య అయినటువంటి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వచ్చినప్పుడు రావణాసురుడు అపహరిస్తే జనస్థానంలో ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని రామకార్యం మీద పెడుతున్నానమ్మా. అథవా మైథిలీందృష్ట్యా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తానమ్మా, నాకు అవకాశం ఇయ్యి అన్నారు. కుదరదురా అబ్బాయి, నా నోట్లోకి వెళ్ళాలన్నాడు. అంతే. పెద్ద శరీరం ఆయన పెంచారు, ఆవిడ నోరు పెంచింది. బుద్ధిమతాం వరిష్టం ససించప్యాత్మన కాయం బహువా అంగుష్టమాత్రక. బొటన వేలంత అయిపోయారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా నీ నోట్లోకి రమ్మన్నావు, వచ్చాను, బయటకు వచ్చాను. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఇత్ర వైదేహి సత్యంచాసీ గతస్తవ. అమ్మా నీ నోట్లోకి వెళ్ళమన్నావు, వెళ్ళొచ్చాను కదమ్మా, నన్ను ఆశీర్వదించు, బయలుదేరుతున్నానన్నారు. అబ్బా ఎంత బుద్ధి వైభవం రా నాయన అని పొంగిపోయిందంతే మహాతల్లి సురస. దాక్షాయణి నమోస్తుతే అంటారు. అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. మళ్ళీ సీతారాముల్ని కలిపినటువంటి వాడు హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని ఆర్జించుకోరా తండ్రి అని ఆశీర్వచనం చేసింది. బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నిజంగా స్వామి హనుమ యొక్క స్థితిని చూసి, ఆయన యొక్క బుద్ధిని చూసి, ఆయన యొక్క మాట వైభవాన్ని చూసి మనం గ్రహించవలసి ఉంటుంది. ఆయన అవతల లంకాపట్టణాన్ని 100 యోజనములు దాటి ఆవలి ఒడ్డున దిగారు. ఆ లంకాపట్టణం అంతా అన్వేషిస్తున్నారు. ఎవరు తోడా? ఎవరైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళ, పట్టెడు ఆహారం పెట్టేవాళ్ళ? సీతమ్మ తప్ప వేరొక దృష్టి లేదు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవా అద్భుత దర్శన. చీకటి పడిపోయిన తర్వాత పిల్లంత శరీరాన్ని పొంది వెతుకుతూనే ఉన్నారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానైనా నాకు సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. నా వల్ల ధర్మదోషం ఉందా అనుకున్నారు. అప్పుడు అంటారు, ఆ శ్లోకమే జీవం రామాయణం. అందుకు చదువుకుంటారు సుందరకాండ. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోసిథ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అంటారు. అనిర్వేదం అంటే నిర్వేదాన్ని విడిచిపెట్టి, బెంగ బాధ విడిచిపెట్టి ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు బెంగకి భయానికి వశుడైపోతాడో వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, నేను మళ్ళీ లంకాపట్టణం అంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికారు, అయినా సీతమ్మ కనపడలేదు. ఇంత ఉత్సాహవంతుడైన హనుమ వెంటనే అన్నారు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజ. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం. వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఎందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కోతల రాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టం అవుతాయి. ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం? ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి.
అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా? రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను. అదిగో కాంచనలంకలో అశోక వృక్షంలో శిశుపా వృక్షం కింద ఉంది అన్నారు. కాబట్టి సంపాతి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. సంపాతి మాట నిజమనడానికి సాక్ష్యం కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఉంది సీతమ్మ, నేను వెతకాలి. కాబట్టి అసలు చచ్చిపోతానన్న మాట రావడం చాలా దారుణమైన మాట. ఎవడు బ్రతికి ఉంటాడో వాడు సమస్త భద్రం కళ్యాణ పశ్యతి, వాడు అన్ని కళ్యాణములను చూస్తాడు. మళ్ళీ ఉత్సాహం పొందుతాను, మళ్ళీ వెతుకుతానన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.